ముందటి భాగంలో ఈ యొక్క మాంత్రికుడి యొక్క మాయా స్వభావం వల్ల ఆ యొక్క రాము అడవి మార్గం గుండా నడుచుకుంటూ నేరుగా ఆ కృష్ణుడి యొక్క గుడి వద్దకు వెళ్ళాడు. కృష్ణుడి గుడి చూసి చాలా సంతోషపడుతూ ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాడు. ఇంతలో ఈ రాముకు ఎదురుగా ఒక భయంకరమైన కృష్ణనాగ సర్పం వచ్చి ఈ యొక్క రాముని అక్కడికక్కడే కాటు వేసింది. మరుక్షణమే రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ సంగతి నేరుగా ఈ మాంత్రికుడికి తెలిసింది. అది చూసి మాంత్రికుడు కూడా చాలా హడలిపోయాడు. తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే అసంభవం! కృష్ణ, నీపై ఈ చిన్నవాణ్ణి పంపినా సరే కనికరం లేకుండా నా శక్తిని అధిగమిస్తూ ఉన్నావు కదూ. ఎప్పటికైనా నీ గుడిలోనికి అడుగు పెడతాను. నీ గుడిలో ఉన్న ఆ శక్తిని నావశం చేసుకుంటాను. పెద్దవాళ్లని పంపినా పసివాళ్లని పంపినా సరే నీ గుడి నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రాణాలు తీస్తున్నావు. అదే ఉల్లంఘన నేను విజయించి నీ గుడిలోనికి ప్రవేశించి గర్భగుడిలో ఉన్న ఆ శక్తిని నావశం చేసుకుంటాను అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఈ యొక్క మాంత్రికుడు. ఇంతలో ఈ ఊరి చివరన ఈ రాము వల్లన్నమ్మ చాలా కంగారు పడుతూ ఊర్లో కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంది. అరే నాయనా, మా మనవడు రాము మీకెవరికైనా కనిపించాడా? ఉదయం అనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఇంత రాత్రయింది, వాడెక్కడున్నాడు ఏంటో. మధ్యాహ్నం కూడా ఇంటికి రాలేదు. వాడు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. మీకెవరికైనా మా మనవడు రాము కనిపిస్తే నాకు కాస్త చెప్పరా? వాడెక్కడున్నాడో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. దయచేసి మా రాము ఎక్కడున్నాడో చెప్పండయ్యా అని చాలా కంగారు పడుతూ, చాలా ఆవేదన పడుతూ ఉంది ఈ రాము వల్లనమ్మ. ఆవిడ పడుతున్న ఆ ఆవేదన చూసి ఉదయం చూసిన వాళ్ళిద్దరూ ఈ రాము వల్లనమ్మ వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నారు. అరే ఏమైందమ్మా? ఉదయం మీ వాణ్ణి మేము చూశాం. చాలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుంటే మేం చాలా ఆనందపడ్డాం. పాపం తల్లి లేని పిల్లవాడు ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నాడని అనుకున్నాం. ఏమైంది? అసలు ఎక్కడికి వెళ్ళాడు ఈ అబ్బాయి అని ఈ ఊర్లో ఇద్దరూ వాళ్ల నాయనమ్మతో అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ రాము వల్లనమ్మ, ఏమో నాయనా, వాడి స్నేహితుడు కలిసి ఎక్కడికో వెళ్ళి వస్తామని చెప్పారు. నేనప్పుడే చెప్పాను, త్వరగా వచ్చేయండి, దూరంగా వెళ్ళొద్దు అని. కానీ సమయం చూస్తే ఇంత రాత్రయింది. ఇప్పటి వరకు వాడి జాడ తెలీదు. నాకెందుకో కంగారుగా ఉంది నాయనా. మీరెవరైనా అటుగా వెళ్ళి చూసి రండయ్యా. ఊరంతా ఎక్కడున్నారో వెతకండయ్యా. కాస్త నాకు సహాయం చేయండి అని రాము వల్లనమ్మ ఊర్లో కొంతమందిని బతిమిలాడుతూ ఉంది. ఆ మాటలు విని ఊర్లో వాళ్ళందరూ సరేనని చెప్పి తలా ఒక దిక్కున వెళ్ళి ఊరంతా వెతుకుతూ ఉన్నారు. రాము జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు నేరుగా రాము వల్లనమ్మ వద్దకు వచ్చి, అరే అమ్మా, రాము జాడ ఎక్కడా కనిపించలేదు. అయినా మేం ఉదయం అతను ఊరు దాటుకుని అడవి మార్గం గుండా వెళ్లడం చూశాం. ఏదో కట్టెలు తేవడానికి వెళ్ళాడేమో అనుకున్నాం, కానీ నీకు తెలియకుండా వెళ్తాడని అనుకోలేదు మా అమ్మ. ఒక పని చేద్దామా? ఊరి చివరనున్న ఆ కృష్ణుడి గురించి తెలిసిన ఆ ఋషి వద్దకు వెళ్దాం. అతనేమైనా మనకి సహాయం చెయ్యొచ్చేమో. వెళ్ళటం పదమమ్మా అని వాళ్ళందరూ అనుకున్నారు. ఆ మాటలు విన్న రాము వల్లనమ్మ సరేనని చెప్పి నడుచుకుంటూ నేరుగా ఆ ఊరి చివర్న ఉన్న ఆ ఋషి వద్దకు వచ్చారు. ఆ ఋషి వీళ్లను చూసి, అరే ఏమైంది నాయన్లారా, అందరూ ఒక్కసారిగా వచ్చారు? అమ్మా, మీరు ఎందుకంత చింతిస్తూ ఉన్నారు? ఏం జరిగిందమ్మా అని ఆ యొక్క ఋషి ఈ రాము వల్లనమ్మను అడిగారు. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము వల్లనమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ, నాయనా, నా మనవడు ఉదయం అనగా ఎక్కడికో బయటికి వెళ్ళి ఇప్పటి వరకు కనిపించలేదు. వాడి జాడ ఊరంతా వెతికారు, ఎక్కడా వాడి జాడ కనబడలేదు. ఉదయం అనగా వెళ్ళిపోయాడు. పట్టెడన్నం కూడా తినకుండా తన స్నేహితుడితో ఎక్కడికో వెళ్తానని చెప్పి చాలా కంగారుగా ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే చూశాను. నాయనా, నీకు రుణపడి ఉంటాను. వాడి ఎక్కడున్నాడో కాస్త చెప్పండి నాయనా. దయచేసి నా కోసం ఆలోచించి ఒక్కసారి వాడి గురించి మీ దివ్య శక్తితో వాడి ఎక్కడున్నాడో కనుక్కోండి. ఆ మాట విన్న ఆ యొక్క మహర్షి ఒక్కసారిగా తన నేత్రాలు మోసుకొని తన మనోనేత్రంతో ఆ కృష్ణుడి గుడి వద్ద శవంగా పడి ఉన్న తన మనవడి యొక్క మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను నేత్రాలు తెరిచి ఈ రామువాళ్ల నానమ్మతో, క్షమించండమ్మా, మీ మనవడు చనిపోయాడు. ఆ కృష్ణుడి గుడిలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి ఉంటాడు. అందుకే అతను చనిపోయాడు. నన్ను క్షమించండి అని చాలా బాధతో ఆ యొక్క మహర్షి ఈ రాము వాళ్ల నానమ్మతో చెప్పాడు.
ఆ మాటలు విన్న వీళ్ల రాము వాళ్ళ నానమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా బాధతో ఏడుస్తూ కోపావేశంతో రగిలిపోతూ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది ఈ రాము వాళ్ళ నానమ్మ. అయ్యో రాము, రాము, అయ్యో చనిపోయావా రాము, నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి నువ్వు చనిపోయావా రాము, 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 నేను నీ దగ్గరికే వస్తాను నాయనా, ఆ కృష్ణుణ్ణి అడిగి తెలుసుకుంటాను, అసలు నిన్ను చంపడానికి ఏమిటి ఇదంతా చేశాడని అంతా అడుగుతాను, ఇప్పుడే వెళ్తాను అని ఈ రాము వాళ్ళ నానమ్మ చాలా కోపంతో ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఈ ఊళ్ళో కొంతమంది ఆ యొక్క రాము వాళ్ళ నానమ్మని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అరే అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గుడి వద్దకు వెళ్ళడం ప్రమాదకరం. దయచేసి మా మాట విను. ఎలాగో చనిపోయాడు వాడు, ఇక వాడు తిరిగి రాడు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం? అమ్మా, దయచేసి మా మాట విను అని వీళ్ళందరూ ఆ యొక్క రాము వాళ్ళ నానమ్మని ఆపుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ యొక్క ముసలావిడ, లేదు, ఇక్కడ నేను ఎవరికోసం బ్రతకాలి? నేను బ్రతుకుతున్నదే ఆ చిన్న ప్రాణం చూసి, నా మనవణ్ణి చూసి బ్రతుకుతూ ఉన్నాను. నా కొడుకుని కోడల్ని కూడా చంపేశారు. కానీ నా మనవడు పాపం పుణ్యం ఆ వంశం ఎరగనివాడు కూడా అనవసరంగా బలైపోయాడు. వాడి ప్రాణాలు పోయాయి. అసలు ఎందుకిదంతా జరిగిందో ఆ కృష్ణుణ్ణి అడుగుతాను. దయచేసి నన్ను ఎవరూ ఆపవద్దు. నన్ను వెళ్ళనివ్వండి. పోతే నా ఒక్కదాని ప్రాణం, లేకపోతే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని వస్తాను. దయచేసి నన్ను ఎవరూ ఆపవద్దు అని చాలా బాధతో కోపంతో ఏడ్చుకుంటూ ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది ఆ యొక్క ముసలవ్వ. కొద్ది సమయానికి, సరిగ్గా రాత్రి 11 గంటల సమయానికి ఆ అమ్మ నేరుగా ఆ కృష్ణుడి గుడి ముందుకు వచ్చింది. శవంలో పడి ఉన్న తన మనవణ్ణి చూసి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంది. ఆ కృష్ణుడి గుడివైపు చూస్తూ కోపంతో ఏడుస్తూ చాలా బాధపడుతూ ఇలా అడుగుతూ ఉంది. హే కృష్ణ పరమాత్మ, నువ్వు నిజంగా దేవుడివైతే అన్యం పుణ్యం ఎరుగని నా మనవణ్ణి ఎందుకు బలి తీసుకున్నావు? పాపం ఆడుకునే వయసులోనే అనంత లోకానికి ఎందుకు పంపించావు? దానికి బాధ్యత నువ్వే వహించాలి. వీడు చేసింది నిజంగా తప్పే అనుకుంటే వీడి ప్రాణం తీసుకో, లేకపోతే అన్యాయంగా నా మనవడి ప్రాణం తీసుకుంటే వాడి ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా తీసుకో. నీకు సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నాను శ్రీకృష్ణ. నా మనవడు తిరిగి మళ్ళా బ్రతికి తీరాలి. నా మనవడు ప్రాణాలతో బ్రతికిన మరుక్షణమే నీ పట్ల నేను అపారమైన భక్తితో వెలిగిపోతాను. లేని పక్షంలో, నా మనవడు ప్రాణాలతో బ్రతకలేని పక్షంలో మరుక్షణమే నీ గుడి ఎదుటే నా ప్రాణాలని వదులుతాను. నా యొక్క ప్రాణశక్తిని కూడా నువ్వే స్వీకరించు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది కృష్ణ. నేను ఇప్పుడే వెళ్ళి తిరిగి మళ్ళా రేపొస్తాను. వచ్చేసరికి నా మనవడు బ్రతికి తీరాలి. మంత్రికుడి వాళ్లలో చిక్కుకొని పసివాడు ప్రాణం విడిచాడు. కృష్ణుడి గుడి ముందు కూర్చున్నా నా కన్నీళ్లు నేలని తడిచాయి. కృష్ణా, నీ గుడి ముందే ప్రాణాలు పోయే దినమా ఇది? నీ భక్తి తెలియక పసివాడు నీ గుడిలో అడుగు పెట్టాడా? అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? ఇరవై 24 గంటలే ఇస్తున్నా,
కాలాన్ని ఆపే శక్తి నీదే కృష్ణ. రేపు ఉదయం వెలుగు చూస్తే నా మనవడు బ్రతికే తీరాలి. క్లైమాక్సే నా శ్వాసలు ఆపుకో, నా ప్రాణాలు తీసుకో కృష్ణ. ఈ వృత్త హృదయం ఇంక తట్టుకోదు, నా మనవడే నా దేవుడయ్యా. అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా?